అది అన్నారం షేర్ పర్వతగిరి మండలి వరంగల్ హోటల్ పెట్టుకుని 4 సంవత్సరాలు కార్ వాళ్ళు ఉంటే ఇట్లా టేబుల్ మీద ఇంకా పెట్టుకుంటే డస్ట్ అవి అన్నీ వస్తాయమ్మా. మేము బండి ఇట్లా ఇస్తాము తీసుకోండి. సంతోషంగా నీట్గా మంచిగా తీసుకుంటాయి కదా. హోటల్ వచ్చేసి హిందూ విగ్రహం దగ్గర ఉంటుంది. మేము మిర్చి ఇట్లా హోటల్ ఇట్లా పెడదామన్నది. ఈ మాకు ద్వారా తెలిసింది మాకు ఈ సార్ ఇట్లా ప్రొవైడ్ చేస్తున్నారని తెలిస్తే మా సార్ కొంచెం వచ్చి అది పెట్టి ఆధార్ కార్డు క్లిక్ చేసి తీసుకున్నాం. దీనివల్ల మాకు కొంచెం నిరుద్యోగం కూడా కొంచెం తగ్గింది. ఎందుకంటే దీనివల్ల కొంచెం మాకు ఉపాధి కలుగుతుంది కాబట్టి మాకు చాలా సంతోషంగా ఉంది సార్. ఇట్లాంటి ఇచ్చినందుకు మాకు చాలా కృతజ్ఞత. దీనివల్ల మీరు డెవలప్మెంట్ అనేది బాగా జరుగుతుంది కదా. డెవలప్మెంట్ అంటే కస్టమర్స్ మనకు పెరుగుతారు, దీనివల్ల పెరుగుతారు. ఎందుకంటే దీన్ని చూడడానికి కూడా ఆకర్షణీయంగా ఉన్నది కాబట్టి మనకు పెరుగుతుంటుంది. మనకు ఇది పెట్టుకోవడం వల్ల కూడా చూడడానికి లుక్ ఉండి కొంచెం మన దగ్గరికి రావడానికి అవకాశం ఉంటుంది. చూడడానికి నీట్గా ఉంటుంది, మనకు కావాల్సింది మళ్ళీ నీట్గా కూడా ఉంటుంది. ఈ గ్యాస్ పొయ్యి కానీ ఇవన్నీ కూడా నీట్గా ఉన్నాయి. ఐటమ్స్ కూడా మంచి క్వాలిటీతో ఉన్నాయి సార్. దీంట్లో తేడా అయితే ఏం లేదు, క్వాలిటీతో ఉన్నాయి. మీరు దీనివల్ల వేయడం వల్ల తీసుకోవడం వల్ల చాలా సంతోషం, చాలా సంతోషం సార్. కృతజ్ఞత ఉండాలి సార్. మీరు సార్కి ఏం చెప్పగలుగుతుంది? చాలా థ్యాంక్స్ కూడా దక్కాలి సార్ సార్కి. ఎండకు ఎండుకుంటూ వర్షంలో తడుస్తూ చలికి బాధపడుతూ ఇట్లా రోడ్ల మీద పెట్టి మనకి ఏ అడ్డా లేకుండా రోడ్ల మీద చెట్ల కింద ఇట్లా చిన్న చిన్న ఏదో తడకలు కట్టుకొని తిరిగే వ్యక్తులు చాలామంది అవుపడ్డారు. ఆ సందర్భంలో వీళ్ళకి ఏదైనా మనం చేస్తే బాగుంటుందనే ఆలోచన వచ్చిన సిరిసిల్ల మా ఎన్ఈసిసి చైర్మన్ అనురాధ దేశాయ్ గారిని మాకు కొంచెం ఇట్లా ఒకదానికి కాస్ట్ 50,000 దాకా ఆమె మా పౌల్ట్రీ పరిశ్రమ నుంచి ఆమె పెద్ద తరహా ఉంటుంది. తన ఆర్థిక సాయంతో ఇక్కడ ఇప్పటి వరకు మేము 500 వరకే ఇవ్వటం జరిగింది. 500 మందిని ఐడెంటిఫై చేసి అయితే ఇప్పుడు జిల్లా మొత్తం కూడా ఇంకో 500 ఇవ్వాలనే నిర్ణయం చేసి మళ్ళా ఈ స్పేస్ నుంచి బయట తొర్రూరు, వర్ధనపేట ఇలా పాత పూర్వ జిల్లా మొత్తం కూడా ఇంకొక 500 ఇచ్చడానికి మా మేడం సహకారం చేస్తుంది. ఎన్ఈసిసి నుంచి ఆమె సహకారంతో ఇక్కడి ప్రజలకు ఒక 1000 మంది వరకు మేము, ఎందుకంటే వాళ్ళకి ఇస్తే తలుసుకుంటాం. హోటల్స్ వాళ్ళకు షటర్స్ ఉన్న వాళ్ళకు అవసరం పడతాం, మా ఇస్తే ఉపయోగం ఏమి ఉండదు. కానీ రోడ్ల మీద పెట్టుకొని చేసుకుంటే వాళ్ళకు ఇది చాలా సాయం. ఎందుకంటే 50,000తో గిన్నెలు, స్టవ్, బౌళ్ళు, డబ్బాలు వాళ్ళ దగ్గర పాత వస్తువులు అన్నీ తీసేసి మళ్ళీ ఇది పెట్టుకున్నా నడిచే విధంగా ఒక కుటుంబం బాగుపడాలి, వీళ్ళ ద్వారా ఆర్థికంగా వాళ్ళ కుటుంబం మంచిగా ఉండాలనే ఉద్దేశంతో మా మేడం సహకారంతో ఈ కార్యక్రమం చేస్తున్నాం. వరంగల్ ప్రజానికానికి ఇప్పటికి 500 ఇచ్చినాం. ఇంకో 500 రూరల్ ఇక్కడ కూడా 1-2 ఇచ్చుకుంటూ రూరల్కి ఇవ్వాలనే నిర్ణయంతో బయట
అందరికీ ఇస్తాను. మా మేడం సహకారం మరవలేదు. ఆంధ్రప్రదేశ్